నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. నూతన సంవత్సర వేడుకలు నారాయణపేట జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మనం నారాయణపేట జిల్లా పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్కి అందరికీ స్వాగతం. మొత్తం ఈ ఇయర్ మన పర్ఫార్మెన్స్ గురించి ఒక బ్రీఫ్ నోట్ తయారు చేశాము. అది మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. మనం నారాయణపేట జిల్లా ఇది 2019 ప్రారంభించబడింది. ఈ నారాయణపేట జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి, 4 సర్కిళ్ళు అండ్ 1 సబ్ డివిజన్ అండ్ 2 పోలీస్ స్టేషన్ ఎక్స్ట్రా శాంక్షన్ అయినాయి 2 కొత్త మండలాలకి. అది ఓపెనింగ్ డ్యూ ఉంది. సో మా పోలీస్ ఈ 2025 ఇయర్లో లా అండ్ ఆర్డర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 డిసెంబర్ 11, 14, 17 తేదీలో 3 విడతలలో మొత్తం 272 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. మొత్తం 650 మంది పోలీస్ ఫోర్స్, 2 టీఎస్ఎస్పీ బెటాలియన్, అలాగే సిఐడి అండ్ ఏసీబీ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. వాళ్ళందరితో భారీ బందోబస్తు ఏర్పడించి మనం ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశాము. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎంసీసీ వైలేషన్స్ 12 కేసులు, పోల్ వైలేషన్స్ 3 కేసులు, లిక్కర్ అండ్ అదర్ కేసెస్ 63 కేసెస్. దాంట్లో 574.64 లీటర్స్ లిక్కర్ ఉన్నాయి మన దగ్గర. వీటివి విఐపి బందోబస్తులో నార్కోటిక్, ఎక్సైజ్, అలాగే వాహన చెకింగ్లు మరియు వివిధ రకాల తనిఖీలు కూడా నిర్వహించాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్రైమ్ పార్ట్, మనకు టోటల్ క్రైమ్ రిపోర్టెడ్ 2025లో 2735. ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేస్తే 10.5% పెరిగింది. అండ్ గ్రేవ్ కేసు 185 కేసెస్, ప్రీవియస్ ఇయర్ 109. సో ఈ ఇయర్లో 22% తగ్గింది. సో దెర్ ఇస్ ఎ సబ్స్టాన్షియల్ డిక్రీజ్ ఇన్ గ్రేవ్ అఫెన్స్ ఇన్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. అలాగే కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ 4% పెరిగింది బికాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రేప్ అండ్ పోక్సో 12.5% తగ్గింది. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ we have registered with she team activation, so 4% పెరిగినాయి. చైల్డ్ మ్యారేజ్ ఓవరాల్ 6 కేసెస్ కట్టాము, సో 40% తగ్గింది. ప్రాపర్టీ అఫెన్సెస్ వస్తే హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ 27, దిస్ ఇయర్ 10, సో 48% తగ్గింది. హెచ్బి బై నైట్ లాస్ట్ ఇయర్ 33, దిస్ ఇయర్ 27, సో 18% తగ్గింది. థెఫ్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ 88, దిస్ ఇయర్ 99. ఈ దీంట్లో మొబైల్ రికవరీ కూడా మనం మొబైల్ థెఫ్ట్ కింద పెడుతున్నాం. సో ఓవరాల్ కేసెస్ 12.5% పెరిగింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్లో ద్వారా మనం 236 మొబైల్ని ట్రాక్ చేసి వాటి విలువ సుమారుగా 35.45 అంటే 35 lakhs వర్త్ ఆఫ్ రికవరీ మనం మొబైల్స్ని చేశాము. అలాగే బాడీలీ అఫెన్సెస్ వస్తే మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ 10, ఇయర్ 7, సో 30% రిడక్షన్. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్, సో 33% రిడక్షన్. అటెంప్ట్ టు మర్డర్ 14 లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 11, సో 25% రిడక్షన్. రేప్ అండ్ పోక్సో 80, నెంబర్ ఆఫ్ కేసెస్ 67 దిస్ టైమ్, సో అది కూడా 16.2% రిడక్షన్. Grievous hurt last year 10, this year 7, 30% reduction. Simple hurt last year 323, this year 336, 4% increase. 7 years and above 5, 6 years and below 7, total 16 cases లో ఈ సంవత్సరంలో శిక్ష పడడం జరిగింది. అండ్ లోక్ అదాలత్లో 849 ఎఫ్ఐఆర్ కేసులు, ఈ పెట్టి కేసు వచ్చేసి 9511 అండ్ డీడీ కేసెస్ 2490 మనం పరిష్కరించబడ్డాయి. అలాగే ఎన్బిడబ్ల్యూ 121 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.
సైబర్ నేరాలలో సిన్స్ సైబర్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే, టోటల్ 368 ఫిర్యాదులు వచ్చినాయి. దాంట్లో 165 కేసెస్ చేశాము. అండ్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే దెర్ ఇస్ మోర్ దాన్ 30 to 40% ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్స్, అది కూడా ఇచ్చాము. అలాగే డయల్ 100 మనం నియర్లీ 10,969 కాల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా అటెండ్ చేశాము. దెన్ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఎన్ఫోర్స్మెంట్ వస్తే ఎక్సైజ్ కేసెస్ 147%, 147 కేసెస్ చేసాము. శాండ్ లాస్ట్ ఇయర్ 115, దిస్ ఇయర్ 215, సో 87% శాండ్ కేసెస్ ఎక్కువైనాయి. అండ్ గేమింగ్ యాక్ట్ లాస్ట్ 27, దిస్ టైం 33% పెరిగినాయి. ఎన్డిపిఎస్ అంటే డ్రగ్ రిలేటెడ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 3, దిస్ టైం 5, సో 66% పెరిగింది. గుట్కా కేసు లాస్ట్ ఇయర్ 42, దిస్ ఇయర్ 16, సో 61% తగ్గింది. అండ్ పీడిఎస్ 65 and 50, 23% రిడక్షన్. అండ్ స్పూరియస్ సీడ్స్ 6, అండ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ 2, 66% తగ్గింది. సో ఎన్డిపిఎస్ కేసెస్లో ఈ సంబంధించి 5 కేసెస్లో నమోదు చేశాము, 20 మందిని అరెస్టులు చేశాము. అండ్ 12.67 kg ఎంటైర్ సీజ్ చేశాము. ఎక్సైజ్ కేసెస్లో కూడా అక్రమ మద్యం కేసెస్లో 147 నమోదు చేసి 1526.57 అంటే 1526 లీటర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ గేమింగ్ యాక్ట్లో కూడా 36 కేసెస్లో 221 మందిపై కేసులు నమోదు చేసి 4,37,000 రూపాయలు సీజ్ చేశాం. అండ్ ట్రాఫిక్ సంబంధించి ఇప్పుడు 4 మండల హెడ్ క్వార్టర్లో కూడా ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాము. దాంట్లో ఒక ఎస్ఐని ప్రత్యేకంగా ట్రాఫిక్ పెట్టాము ఇన్ నారాయణపేట టౌన్. సో డీడీ కేసెస్ లాస్ట్ ఇయర్ 1,919 అయితే దిస్ ఇయర్ 3,074, సో 60% పెరిగింది. ఈ పెట్టి కేసెస్ 4.11% పెరిగింది. ఎంబీ యాక్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ 58,000 అయితే దిస్ ఇయర్ 69,706, అంటే దాదాపు 70,000 కేసెస్, సో 20% పెరిగినాయి. సో రోడ్ యాక్సిడెంట్ లాస్ట్ ఇయర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ మనకు 102, మనకు 2 రహదారులు నెక్స్ట్ టైం 117, 21% ఇంక్రీజ్ ఉంది. సో ఓవరాల్ చూస్తే రోడ్ యాక్సిడెంట్ తగ్గినాయి అండ్ ఫ్యాటాలిటీ తగ్గింది. బట్ మనకు ఇంకా చేయాల్సినది ఉంది, దట్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ఫర్ దిస్ ఇయర్. దెన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో కొత్తగా మనం డయల్ యువర్ ఎస్పీ చేసాము. దానికి నారాయణపేట జిల్లా ప్రజలందరూ కూడా దాదాపు ఎవ్రీ టైం 25 to 30 కాల్స్ చేసి దాన్ని కూడా 2 months కంటిన్యూస్గా మనం చేసాము. అండ్ ఎవ్రీ మంత్ ఇట్ విల్ బి రన్నింగ్. దెన్ డ్యూటీ మీట్ జోగులాంబ జోన్ 7 జోన్ల పోలీస్ డ్యూటీ మీట్ నారాయణ జిల్లా నుంచి పాల్గొని పోలీస్ అధికారులు సిబ్బంది డిఐజీ చౌహాన్ అండ్ సార్ ఆధ్వర్యంలో అభినందించడం జరిగింది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో కృష్ణ ఎస్ఎం నావీద్కి గోల్డ్ మెడల్ వచ్చింది. పోలీస్ జాగిలం రుద్ర డాగ్ అండర్లో కె రవికి ట్రాకింగ్ విభాగంలో గోల్డ్ మెడల్, ఒక డాగ్కి మనకు ట్రాకింగ్లో గోల్డ్ మెడల్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లాస్లో దాన్వాడ ఎస్ఐ రాజశేఖర్కు కాంస్య పథకం వచ్చింది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా ప్రతాప్ మక్తల్ పీసీకి గోల్డ్ మెడల్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో బ్రాంజ్ పథకం రావడం జరిగింది. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నారాయణపేట జిల్లా ఎస్పీ పిఆర్ఓ వెంకట్కి 2 సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది. ఆఫీస్ అడ్మిషన్లో దామర్గెద్ద పిసి రాఘవేందర్కు సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు ఈ ఇయర్లో 359 కెమెరాలు ఉండగా ఈ సంవత్సరం ఎక్స్ట్రా 161 కెమెరాలు చేయడం జరిగింది జిల్లా మొత్తంగా. టోటల్ లా అండ్ ఆర్డర్లో అలాగే ఈ జాతరాలు ఎంటైర్ సంవత్సరాల్లో వచ్చిన గణేష్ చతుర్థి, హనుమాన్ జయంతి, మీదులున్న నబీ, రంజాన్, బక్రీద్, మొహరం, లింగంపల్లి ఎల్లమ్మ జాతర, పడమటి ఆంజనేయ స్వామి జాతర, బావోజీ జాతర పండుగల సందర్భంలో భారీ బందోబస్తు నిర్వహించి
మా సిబ్బంది అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ జాతరల్ని పూర్తి అయినాయి. అలాగే చాలా వివిధ రకాల ర్యాలీలు మరియు ధర్నాలు ఆ, చాలా జరిగినాయి జిల్లాలో మనకు. అలాగే ఈ ల్యాండ్ అక్విజిషన్ నారాయణపేట్ కోడంగల్ వాటర్ కెనాల్ ఏమున్నాయో దానికి సంబంధించిన ప్రొటెస్ట్లు టోటల్ ఒక 43 అనుమతులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 28 ర్యాలీలో 15 మైక్ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐ థింక్ లాస్ట్ 3 months లో ఎక్కువ పర్మిషన్ ఇచ్చాము. దానికి ముందు కూడా చాలా జరిగినాయి. ఆ, మనకు ప్రొటెస్ట్లు అవన్నీ కలిపి కూడా మోర్ దెన్ 150 సందర్భాల్లో మా సిబ్బంది అక్కడ ఉండి కంట్రోల్ చేయడం జరిగింది. వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఈ ల్యాండ్ అక్విజిషన్స్ కంప్లీట్ గా అయినాయి. అలాగే వివిధ ర్యాలీలు కూడా పార్టీ ర్యాలీలు అలాగే ఆర్గనైజేషన్స్ ర్యాలీలు ఆ, అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. దెన్ విఐపి అండ్ వివిఐపి మన బార్డర్ జిల్లా కాబట్టి మనకు చాలా మూమెంట్ ఉంటాయి. అలాగే మా ఆ, జిల్లాలో కోడంగల్ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఆల్రెడీ 4 సార్లు పర్యటనించారు. అలాగే ఆ, వివిధ విఐపీలు 525 యాక్సిస్, అలాగే విఐపి రోడ్ ఓపెనింగ్ 215, విఐపి యాంటీ సబోటేజ్ చెక్ 102, విఐపి బార్డర్ టు బార్డర్ ఎస్కాట్ 15 సార్లు. టోటల్ ఇవన్నీ కూడా విఐపి సెక్యూరిటీ అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా మా సిబ్బంది చేశారు. దీంట్లో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సపరేట్ గా ఈ డాక్యుమెంట్ జిల్లాలో మొత్తం 4 జాగాల్లో ఒక నార్కోటిక్, 2 స్నైపర్ కెమెరాలు పట్టణ గ్రామ ప్రాంతం అన్ని కలిపి 2511 ఉన్నాయి. దాంట్లో 146 సీసీ కెమెరాలు మన కంట్రోల్ రూమ్ కి అనుసంధానించడం జరిగినాయి. దాని కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతా నియమాలు, బాల్య వివాహాలు అలాగే ప్రజల హక్కుల గురించి టోటలీ మనం 1215 అవగాహన కార్యక్రమాలు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఆఫీసులలో అలాగే గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. షీ టీం బృందాలు జిల్లాలోని విద్యా సంస్థల్లోని ప్రభుత్వ ఆఫీసులలో, గ్రామాలలో మహిళా రక్షణ మరియు ఈవ్ టీజింగ్ గురించి 176 అవగాహన కార్యక్రమ నిర్వహించడం జరిగింది. ఆ షీ టీము 36 పిటిషన్లో రాగా 26 పెట్టి కేసులు చేయడం జరిగింది. 6 ఎఫ్ఐఆర్లు, 7 మంది ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వ్యక్తులను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. భరోసా సెంటర్లో 106 కేసెస్లో వచ్చాయి. బాధిత మహిళలకి, బాలికలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 36 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 33 బాధితుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ పరిస్థితి, వారి క్షేమ సమాచారం తీసుకొని వారికి అండంగా ఉంటామని భరోసా కల్పించ జరిగింది. క్లూస్ టీమ్ ఆల్రెడీ 36 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. అండ్ 2 దొంగతన కేసులో డిటెక్షన్ ప్రముఖ పాత్ర వహించింది. టోటల్ 37 కేసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మనం పట్టుకున్నాము. సో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాల్లో కూడా 5 నిర్వహించాము. దాంట్లో కూడా 30 మందిని మనం ఈ క్లూ స్ట్రీమ్ ద్వారా ట్రాకింగ్ చేయడం జరిగింది. పర్మనెంట్ బార్డర్ చెక్ పోస్ట్ ఈ ఇయర్లో ఈ కృష్ణ పిఎస్ లిమిట్స్ లో బ్రిడ్జ్ అవతల అంటే మన లోపల ఈ కర్ణాటక బార్డర్ కి సంబంధించిన ఒక మూమెంట్ 24/7 పర్యవేక్షణ చేయడానికి విత్ కెమెరా మనం 24/7 ఒక చెక్ పోస్ట్ నియించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మీట్ మన లోకల్ గా స్పోర్ట్స్ మీట్ చేయడం జరిగింది. దీంట్లో 12 పోలీస్ స్టేషన్ పరిధిలో 24 యువకులని టీము తయారు చేసి రెవెన్యూ, మీడియా, డాక్టర్స్, పోలీస్ టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఈ నవంబర్లో మనం ఆర్గనైజ్ చేశాము. పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ నారాయణపేట జిల్లా పోలీస్ బాధ్యతాయుతంగా, జవాబుదారీయుతంగా, పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల ధన, మాన, ప్రాణం రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా పోలీసులకు మా యొక్క పోలీస్ శాఖ ప్రజలకు మా యొక్క పోలీస్ శాఖ తరపున
నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.